యువత రాజకీయాల్లోకి రావాలా? ఈ దేశ భవిష్యత్తును మార్చే అవకాశం ఉందా? అనుకున్నది సాధించాలంటే రోడ్ ఎక్కాల్సిందేనా? నమస్తే, మీరు చూస్తుంది యువతరంగం, ఇది సమాజాంతరంగం. నేను మీ సిద్ధు గౌడ్. నిజంగా ఇటీవల జరిగినటువంటి యువత రోడ్డెక్కినటువంటి విషయం ఏదైతే ఉందో, నీట్ పేపర్ లీక్, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి అని చెప్తూ కాక్రోచ్ జస్టిస్ పార్టీ చేసినటువంటి ఆందోళన, ఆ ఆందోళనకు కేంద్రంలో ఉన్నటువంటి ఇతర రాజకీయ పక్షాలు మద్దతు తెలపడం, అక్కడ జరిగినటువంటి ఆందోళన హింసాపూరితంగా చెలరేగిపోవడం, ఎట్టకేలకు వాళ్ళు అనుకున్నటువంటి ఆశయం ఏదైతే ఉందో ఆ ఆశయం సాధించే దిశగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తి, ప్రధానమంత్రి, విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని బర్తరఫ్ చేస్తున్నట్లు, రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడంతో యువత ప్రాధాన్యత ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారింది. నిజంగా యువత అనుకుంటే ఈ దేశ భవిష్యత్తును మార్చగలదా? నిజంగా యువతకు అన్ని రాజకీయ పార్టీలు ఎలాంటి సముచిత స్థానాన్ని ఇస్తున్నాయి? రాజకీయంగా వారికి ప్రాధాన్యత దక్కించే విధంగా అన్ని పార్టీలు ఉన్నాయా? ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, యువతకు ప్రాధాన్యం ఇవ్వాలి, యువతకు రాజకీయ సీట్లు ఇవ్వాలి, యువత రాజకీయ పదవులకు పోటీ చేసే వయసు ఏదైతే ఉందో ఆ వయసును తగ్గిస్తే యువత ఇంకాస్త దూకుడుగా ముందుకు వస్తుంది, యువత రాజకీయాల్లో సముచితమైనటువంటి వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి విధానంలో చూసినట్లయితే, అసెంబ్లీకి 25 సంవత్సరాల వయస్సు ఏదైతే గరిష్టంగా ఉందో ఆ అర్హత ఉన్నటువంటి 25 సంవత్సరాల వయసును 21గా పెట్టినట్లయితే చాలా మంది యువత ఎమ్మెల్యేలుగా పోటీ చేయడానికి అవకాశం ఉంది. చాలా మంది యువత వాళ్ళ యొక్క పాత్రను దిగ్విజయంగా పోషించడానికి అవకాశం ఉంది. చాలా మంది యువత యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆ ఆలోచనలకు అద్దం పట్టే విధంగా పరిపాలన ముందుకెళ్లే విధంగా ఉంటుంది. కాబట్టి యువతకు అవకాశం ఇవ్వాలంటే అసెంబ్లీలో పోటీ చేసేటువంటి అర్హత వయసు 25 సంవత్సరాలను 21గా చేయాలి. అదేవిధంగా పార్లమెంట్లో, రాజ్యసభలో, అదేవిధంగా శాసన మండలిలో ఉన్నటువంటి వయసు అర్హత ఏదైతే ఉందో అది 30 సంవత్సరాలను 25 సంవత్సరాలుగా చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి ఒక సూచనాప్రాయంగా తెలియజేశారు. ఈ వయసు కనుక తగ్గించి యువతకు ప్రాధాన్యం ఇచ్చే విధంగా ఒక అమల్లోకి తీసుకొస్తే, ఒక సవరణ జరిగితే నిజంగా అన్ని పార్టీలు యువతకు సముచితమైన ప్రాధాన్యం ఇస్తున్నాయా? యువతకు ఇప్పుడున్న పార్టీలు ఏ మేరకు ప్రాధాన్యం ఇచ్చాయి? కాంగ్రెస్ మందులో యువ నాయకులు ఎంతమంది ఉన్నారు? బీజేపీలో యువ నాయకులు ఎంతమంది ఉన్నారు? బీఆర్ఎస్ లో యువ నాయకులు ఎంతమంది? యువ నాయకులకు ఎమ్మెల్యేల టికెట్లు ఎంతమంది ఇచ్చారు? అదే యువ నాయకులను ఏ పార్టీ ఎమ్మెల్సీలు చేశారు? ఈ విషయాలను కనుక చూసినట్లయితే రాజకీయ ప్రకటనల మేరకే యువతకు ప్రాధాన్యత ఉంటుంది, కానీ రాజకీయ భాగస్వామ్యంలో యువతకు ప్రాధాన్యత నిజంగా లేదు. నిజంగా చూసినట్లయితే తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి కొత్తలో నాటి ఆ పార్టీని స్థాపించినటువంటి నందమూరి తారక రామారావు కొద్ది మందికి యువతకు అవకాశం ఇవ్వడానికి పార్టీ పెట్టిన కొత్తలో ఒక అవకాశం ఏర్పడ్డది. ఆ అవకాశంలో భాగమే అప్పుడు యువకులుగా ఉన్నటువంటి మోత్కుపల్లి నరసింహులు కానీ, కృష్ణ యాదవ్ కానీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ కానీ వీళ్ళందరూ రాజకీయాల్లోకి, వీళ్ళతో పాటు చాలా మంది బీసీ నాయకులు రాజకీయాల్లోకి వచ్చేటువంటి అవకాశం ఏర్పడ్డది. తర్వాత వచ్చినట్టు కాల పరిమితిలో వృద్ధ నాయకులే ఉన్నారు తప్ప యువ నాయకులకు ప్రాధాన్యత జరగలేదు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమం కనుక చూసినట్లయితే తెలంగాణ ఉద్యమంలో యువకుల పాత్ర ఏదైతే ఉందో ఆ పాత్రకు ప్రాధాన్యత కల్పించాలన్నటువంటి ఉద్దేశంతో అక్కడ కల్వకుంట్ల చంద్రశేఖరరావు, బాల్క సుమన్, తెలంగాణ ఉద్యమకారులు అయినటువంటి బాల్క సుమన్, గ్యాదర్ కిషోర్, బొంతు రామ్మోహన్, గెల్లు శ్రీనివాస్ ఇలాంటి వ్యక్తులకు ఒక సముచితమైన స్థానం ఇస్తే ఆ ఉద్యమం పేరిట ఈ నాయకులకు కాస్త రాజకీయ ప్రాధాన్యం, పిడమర్తి రవి లాంటి కానీ ఇలాంటి వాళ్లకు రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. తర్వాత గడిచిన 10 ఏళ్లలో కనుక చూసినట్లయితే మళ్ళీ యువతకు గురించి పట్టించుకున్నటువంటి వాళ్ళు లేదు. తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో ప్రభుత్వం ఏర్పాటై బీఆర్ఎస్ గా మారినటువంటి పార్టీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల పైన ఎండగట్టినటువంటి బల్మూరు వెంకట్ లాంటి వ్యక్తులకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక అతనికి రాజ్యసభ సభ్యుడిగా అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళకు మాత్రమే ప్రాధాన్యత దక్కింది.
యువతకు ఈ వాటా ఇంత, ఈ పార్టీలో యువత ఇంతమంది ఉన్నప్పుడు మన కోటాలో ఇంత కోటా యువతకు ప్రాధాన్యం ఇస్తారని ప్రకటించే పార్టీ ఏది లేదు. బీజేపీలో చూసినట్లయితే బీజేపీలో కూడా యువ నాయకత్వం అనేది లోపించింది. బీజేపీలో కూడా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతున్నారో వాళ్ళందరూ సీనియర్ నాయకులే, వాళ్ళకే ఎమ్మెల్యే టికెట్లు గతిలో, ఎంపీ టికెట్లు గతిలో. కాంగ్రెస్ లో కూడా అంతే, సీనియర్ నాయకులే, వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్నా సరే, లేవడానికి శాత కాకపోయినా సరే, కానీ వాళ్ళకి మాత్రం పదవులు కావాలి, ఎమ్మెల్యే టికెట్లు కావాలి, ఎమ్మెల్సీ పదవులు కావాలి, కార్పొరేషన్లు కూడా కావాలి. నూతి శ్రీకాంత్ లాంటి కొంతమందికి, మెట్టు సాయి లాంటి వాళ్ళకు కార్పొరేషన్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రాధాన్యం ఇచ్చింది. కానీ యువతకి ఇచ్చే ప్రాధాన్యత ఎంత? యువత ప్రాధాన్యత పెంచుతా అంటున్నటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో యువతకు ఎంత ప్రాధాన్యత కల్పించారు? ఎమ్మెల్యే టికెట్ల విషయంలో కానీ, ఎంపీ టికెట్ల విషయంలో కానీ, లేదంటే కార్పొరేషన్ల విషయంలో కానీ, ఇప్పుడు వాళ్ళు ప్రకటించబోయేటువంటి కార్పొరేషన్లలో ఎంతమంది యువతకు ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు? ఒక నాయకుడు ఒక మాట చెప్పడం కాదు, ఆ దానికి ఒక స్టాండ్కు నిలబడి ఇంత ప్రాధాన్యత ఇస్తున్నా, నా పార్టీలో నేను ఇంత ప్రాధాన్యత ఇస్తున్నా, మీరే పాటిస్తారో ఇవ్వండి అంటే ఇంకో పార్టీ కూడా దాన్ని ఆదర్శంగా తీసుకొని యువతకు ప్రాధాన్యత పెంచే అవకాశం ఉంది. కానీ ఆందోళనలు చేయాలంటే యువత కావాలి, ఉద్యోగం చేయాలంటే యువత కావాలి, కానీ రాజకీయ భాగస్వామ్యం కల్పించడంలో మాత్రం యువతను పక్కకు దోవట్టిస్తుంది. కాబట్టి ప్రతి రాజకీయ పార్టీ ఆలోచించాలి. ఒక రిటైర్మెంట్ వయసును రాజకీయాల్లో ప్రకటించి ఆ వృద్ధులకు వారిని సలహాదారులుగానే పెట్టుకున్నారు తప్ప ఈ ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు కానీ, రాజ్యసభ టికెట్లు కానీ, ఎమ్మెల్సీ టికెట్లు కానీ ఇచ్చే విషయంలో ప్రతిసారి యువతకు మేము ఇంత ప్రాధాన్యత ఇస్తాం, ఇన్ని సీట్లు ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించి ఆ మేరకు సీట్లను బీఫారాలు అందజేసిన నాడే యువత ఈ దేశంలో పెను సంచలనంగా మారు. యువత ఆలోచనలు ఈ దేశ పరిపాలన వ్యవస్థలో ప్రతిబింబంగా ఉంటాయి. యువత యొక్క ప్రాధాన్యత ఈ దేశ చట్టాల మార్పులో ఒక ప్రాధాన్యతగా ఉంటాయి. కాబట్టి యువత జై జవాన్ జై కిసాన్ అన్నట్టుగానే మొన్న చెప్పినటువంటి మాటల్లో ముఖ్యమంత్రి జై యువత అంటున్నాడు. ఆ యువతకు ప్రాధాన్యత ఇస్తేనే జై యువత అన్నట్టు, యువతకు జై కొట్టినట్టు. లేదంటే అన్ని రాజకీయ పార్టీలు అదే వృద్ధ రాజకీయాలు చేసిన మూసధోరణిలోనే వెళ్ళిపోతాయి. ఇప్పటికైనా ప్రతి రాజకీయ పార్టీ కళ్ళు తెరవాలి. కళ్ళు తెరిచి ఆ యువతకు ప్రాధాన్యత ఇస్తే యువత యొక్క మార్పు కూడా పరిపాలనలో కనిపిస్తుంది. ఇది ఈరోజు టాపిక్. నమస్తే.